రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులకి గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సీని రిలీజ్ చేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నోటిఫికేషన్ ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇదే సమయంలో పాత నోటిఫికేషన్ రద్దు చేశారు. రైట్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూసినటువంటి మెగా డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ మనం చూస్తున్నాం మెగా డిఎస్సీ. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ నిరుద్యోగులు? ఎప్పుడెప్పుడు డిఎస్సీకి సంబంధించి మెగా డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ పడుతుందా అని. నిన్న పాత నోటిఫికేషన్ రద్దు చేసిన తర్వాత ఈ రోజు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తున్నారు సీఎం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సీకి ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే నోటిఫికేషన్ విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా 11,000 పైగా పోస్టులకు ఉపాధ్యాయ పోస్టులకు ఆయన నోటిఫికేషన్ అయితే విడుదల చేశారని చెప్పేసి చెప్పుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్ దాదాపు 5,000కు పైగా పోస్టులకు సంబంధింంచి ఇటు స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు, అదేవిధంగా సెకండరీ గ్రేడ్ టీచర్స్, లాంగ్వేజ్ పండిట్స్ మరియు పీటీలకు సంబంధించి గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ తర్వాత అక్టోబర్లో పరీక్షలు కూడా నిర్వహించాలని అనుకున్నారు. ఈలోగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ఆ కారణంగా ఆ పరీక్షలు నిర్వహించలేకపోయారు. కానీ తర్వాత ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే దాదాపుగా ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు ఇటు గ్రూప్ 1 పరీక్షలు ప్రకటించారు. ఇప్పుడు డిఎస్సి పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేశారు. దాదాపుగా 11,000 పోస్టులకు సంబంధించి ఈ ఖాళీలకు సంబంధించి ప్రభుత్వం గుర్తించింది. ఆ మేరకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి 5,089 పోస్టులకు మిగతా పోస్టులు దాదాపుగా 7,000 పోస్టులు యాడ్ చేసి మిగతా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేసిందని చెప్పాలి. ఈ నెల 3వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రకటించారు. దీనికి సంబంధించి ఇంకొకటి కూడా మనం గమనించాలి. చాలా మంది గత 9 ఏళ్లలో డిఎస్సి లేక ఎదురు చూస్తున్నారు ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి. కాబట్టి ప్రభుత్వం దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వయో పరిమితిని కూడా పెంచింది. 46 సంవత్సరాల వరకు ఈ నెల 1వ తేదీ వరకు అంటే మార్చి 1వ తేదీ వరకు ఎవరైతే 46 ఏళ్ల లోపు ఉంటారో వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా రూల్స్ అయితే ఫ్రేమ్ చేశారు. 46 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకునే విధంగా ప్రస్తుతం అయితే నోటిఫికేషన్ ని విడుదల చేశారని చెప్పాలి. ఇది ఒక నిజంగా ఉపాధ్యాయ నిరుద్యోగులకు సంబంధించి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక పరీక్ష నిర్వహణ తేదీ అనేది త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. మొత్తం కూడా 11,062 పోస్టులకు సంబంధించి 2,024 మెగా డిఎస్సిని ప్రభుత్వం కాసేపటి క్రితమే ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి సమక్షంలో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఇక ఈ పోస్టులకు సంబంధించి చూస్తే గనక దీంట్లో స్కూల్ అసిస్టెంట్స్ మనం చూస్తున్నాం కదా, పాతగా ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేసినప్పటికీ కూడా పాత నోటిఫికేషన్ లో ఏదైతే అప్లై చేస్తున్నారో వారు యథాతథంగా కొనసాగొచ్చు, కొత్త వారు ఏదైనా అప్లై చేసుకోవచ్చు. ఆ ఫీజు గురించి కానీ దీని గురించి ఏమైనా డీటెయిల్స్ ఏమైనా రిలీజ్ చేయడం జరిగిందా? వారికి ఏదైనా ఒక క్లారిటీ ప్లీజ్. కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళు మాత్రం 1,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ తో పాటు అదేవిధంగా సెకండరీ గ్రేడ్ ఎస్ఏకి ఎస్జిటికి సంబంధించి అప్లై చేసుకోదలుచుకుంటే దానికి సంబంధించి కూడా మరొక 1,000 రూపాయల అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ అభ్యర్థులు ఎవరైనా ఆన్లైన్ లో 1,000 రూపాయలు ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2-3 పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా దరఖాస్తుకు సంబంధించి విడివిడిగా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పరీక్ష నిర్వహణ తేదీ మాత్రం ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పేసి చెప్తున్నారు. దాదాపుగా పరీక్షల సంబంధించి సెప్టెంబర్ నెలలో ఉండే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. గత 9 ఏళ్లలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయక వాళ్ళందరూ కూడా చాలా నిరాశగా ఎదురు చూశారు. ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే మెగా డిఎస్సిని ప్రకటించడంతో ఒక విధంగా వాళ్ళలో కొంత ఆనందం కూడా వ్యక్తమవుతుందనే చెప్పాలి. ఎప్పుడెప్పుడు డిఎస్సి ఎదురు పడుతుందా, తాము ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తామని వాళ్ళంతా ఎదురు చూశారు. ఇప్పుడు వాళ్ళకు ఆ అవకాశం లభించింది. ఇక
అన్ని ఇటు ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఖాళీలను కూడా గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. గత అక్టోబర్ వరకు చూస్తే గత ప్రభుత్వం 5,000కు పైగా పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చాక మిగతా అన్ని స్కూళ్ళకు సంబంధించి ఇటు గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో అన్నిట్లో ప్రైమరీ స్కూల్స్ కావచ్చు, హై స్కూల్స్, రెసిడెన్షియల్ వీటన్నిటిలో కలిపి దాదాపు 11,062 పోస్టులు ఉన్నట్టుగా గుర్తించి వాటికి సంబంధించి అయితే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. కానీ సునీల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కాబట్టి ఉపాధ్యాయ నిరుద్యోగులు దాదాపుగా మెగా డిఎస్సికి సంబంధించి ఇయర్స్ బట్టి వెయిట్ చేస్తున్నారు. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా 9 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి, కానీ వారి యొక్క ఏజ్ లిమిట్ ను పెంచడం జరిగింది. విద్యార్హతకు సంబంధించి కూడా ఏమైనా సడలింపులు కానీ ఏదైనా మార్పులు చేర్పులు కానీ చేయడం జరిగిందా? విద్యార్హతలకు సంబంధించి ఖచ్చితంగా బిఎడ్ కానీ టీటీసీ కానీ ఉండాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు దీనికి దరఖాస్తు చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక వయోపరిమితి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలి. చాలా మంది ఇప్పటికే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో చేస్తున్నారు, చాలా జీతాలతో చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వాళ్ళు ఇటు బిఈడి కావచ్చు, అదేవిధంగా డైట్ సెట్ వాళ్ళు పూర్తి చేసి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ వయోపరిమితి కూడా గతంలో మాదిరిగా 42 సంవత్సరాలు కనుక ఉంటే మాత్రం వాళ్ళకు ఇప్పుడు అప్లై చేసుకునే అవకాశం ఉండకపోయేది. కానీ ఈ ప్రభుత్వం 46 సంవత్సరాల వరకు ఇంకొక 4 సంవత్సరాలు వాళ్ళకు ఏజ్ లిమిట్ కూడా ఇచ్చింది. కాబట్టి 46 సంవత్సరాల లోపు ఉండి బిఎడ్ కానీ అదేవిధంగా టీటీసీ కానీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళను డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. ఇంకా వచ్చే అకాడమిక్ సంబంధించి లోపు వీటినన్నిటిని కూడా అంటే ఆ తర్వాత ఈ పరీక్ష నిర్వహణ కావచ్చు, ఆ తర్వాత రిజల్ట్స్, ఇంటర్వ్యూస్ అవన్నీ పూర్తి అయ్యి వచ్చే అకాడమిక్ లోగా అన్ని విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులను భర్తీ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక దీని దరఖాస్తు విధానం పూర్తి స్థాయిలో ఆన్లైన్లో ఉండబోతుంది. పరీక్ష కేంద్రాలను కూడా పాత జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలుగా ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆశ. రైట్ సునీల్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.